నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. మోసపోయారు, అసలైన భయానికి అందమైన ముసుగు. ఇలా వాదిస్తే పేర్ని నాని సేఫ్ కదా. వైసీపీ నేతకు సుప్రీంకోర్టులో ఊరట. మోదీ బాబు అన్నదమ్ములు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల అలివికాని హామీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనే చర్చ సీఎం చంద్రబాబు తాజా మాటలతో స్పష్టమైంది. నమ్మితేనే మోసపోతారని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు మన పాలకుల విషయంలో ప్రజలు కూడా అలాంటి అభిప్రాయానికే వచ్చే పరిస్థితి. 4 దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబు గురించి ఏవేవో ఊహించుకుంటే చివరికి మోసపోయామనే ఆవేదన కలిగే దుస్థితి. మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన చిట్ చాట్లో షాకింగ్ విషయాలు వెల్లడించారు. వాటి గురించి తెలుసుకుందాం. మోయలేని పాపాలు జగన్ చేశారు. జగన్ చేసిన పాపాలన్నీ మమ్మల్నే మోసి మునిగిపోమ్మంటే సాధ్యం కాదు. రాత్రికి రాత్రే సరిదిద్దడానికి మా దగ్గర మంత్రదండం లేదు. దిద్దుబాటుకు కొంత సమయం పడుతుంది. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి ఇవ్వాలి. ఒకదాని వెంట ఒకటి ఇస్తాం. మేము సూపర్ 6 పథకాలు ప్రకటించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకున్న అంచనా వేరు. కానీ అధికారంలోకి వచ్చాక లోతుగా చూస్తే ఎంత ఘోరంగా ఉందో తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత లోతుగా తెలియదు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదని చెప్పడం దేనికి సంకేతం? ఎన్నికల ప్రచారంలో అలివికాని హామీలు ఇస్తుంటే వీటిని అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు కదా అని ప్రశ్నిస్తే సంపద సృష్టించి అమలు చేస్తానని చెప్పడాన్ని జనం మర్చిపోతారని అనుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలియదని చెప్పడం అంటే హామీల అమలు నుంచి తప్పించుకోవడానికే అనే అనుమానం బలపడుతోంది. జగన్ పాపాలన్నీ ఎవరిని మోయాలని చంద్రబాబు చెబుతున్నారు? మోయడానికి ఎవరున్నారు? ఇప్పటికే జనంపై మోయలేని విద్యుత్ ఛార్జీలను వేశారు కదా. ఇంకా ఏం మోపాలని చంద్రబాబు మనసులో అనుకుంటున్నారో జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 పథకాలను ఒకదాని వెంట అమలు చేస్తామంటే ఎన్నికల ఏడాదిలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అందిస్తారని అనుకోవాలా? సీఎం మాటలు వింటుంటే ఇదే అభిప్రాయం జనంలో కలుగుతోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో జనానికి చంద్రబాబు షాక్ ఇచ్చారనే చర్చకు తెరలేచింది. ఇప్పట్లో సూపర్ 6 పథకాలపై ఆశలు పెట్టుకోవద్దని ఆయన చెప్పకనే చెప్పారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అదానికి ప్రయోజనం చేకూర్చే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోగలిగే ధైర్యం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? అదాని కేవలం ప్రధాని మోదీకి సన్నిహితుడు అనే ప్రచారం వల్ల మాత్రమే కాదు. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ ఏ వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వారిని ప్రభావితం చేయగల వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న అదానితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను అలాగే కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు లోబడకుండా ఉండగలరా అనే అనుమానాలు ప్రజలకు కలగవచ్చు. అదాని వేల కోట్ల రూపాయలు లంచాలు సమర్పించి సెకీతో రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందాలు చేసుకునేలా మ్యానిపులేట్ చేశారని అమెరికాలో కేసులు నమోదై ఉండవచ్చు. కానీ ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే ధైర్యం మాత్రం ప్రస్తుత ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు లేదు. అయితే ఆయన తనలోని భయానికి అందమైన ముసుగు తొడుక్కుంటున్నారు. ఏదో జగన్ మీద ప్రేమ, సానుభూతి వెల్లువెత్తినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సెకీతో ఒప్పందాల వ్యవహారంలో జగన్ మీద కేసులు నమోదు చేసి విచారణ చేయిస్తారా అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు అంటూ చంద్రబాబు నాయుడు సెలవివ్వడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులతో వ్యవహరిస్తున్నదో లేదో రాష్ట్రంలో నమోదవుతున్న వందల వేల కేసులను పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయితే ప్రత్యేకించి సెకీతో ఒప్పందం విషయంలో మాత్రం ఆయన ఇలాంటి ఉదారవాద ధోరణుల్ని ప్రదర్శించడం వెనుక మతలబేంటి? కేవలం ఆయనలోని భయమే. ఒకవైపు జగన్పై చర్యకు సెకీతో ఒప్పందం అనేది ఒక లడ్డూ లాంటి అవకాశం అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా తాను అందుకు ప్రయత్నించడం లేదని సమర్థించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకోవడం నేరమే అయితే గనుక వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది కక్ష సాధింపు అనే కేటగిరీలోకి ఎలా వస్తుంది? అది నేరమే అయితే చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం చంద్రబాబు యొక్క పరిపాలనా దక్షతగా ఎలా నిరూపణ అవుతుంది? మరొక వైపు సెకీతో ఒప్పందాలను రద్దు చేసుకుంటారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఒప్పందాలు రద్దు చేసుకుంటే జరిమానా కట్టాల్సి వస్తుంది అని చంద్రబాబు సెలవిస్తున్నారు. ఈ దశలో చర్యలు తీసుకోలేం అని అంటున్నారు. అంటే జరిమానాకు భయపడి రాష్ట్రాన్ని 1,50,000 కోట్ల రూపాయల నష్టానికి గురి చేయాలని
చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారా అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం. దీనిని చంద్రబాబు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో బియ్యం నిల్వలు తేడా రావడం అనేది ఒక అంతర్జాతీయ సమస్య అయినట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో రాద్ధాంతం జరుగుతోంది. బియ్యం నిల్వల్లో వచ్చిన తేడాకు సంబంధించి పేర్ని నాని కుటుంబాన్ని, భార్యను, చివరికి మేనేజర్ను కూడా శిక్షించగలగడం అనేది కష్టమే అనే సంగతి పోలీసులకు, ప్రభుత్వానికి కూడా తెలుసు. నిబంధనల ప్రకారం నిల్వల్లో తేడా వస్తే బియ్యం ధరకు రెట్టింపు జరిమానా విధిస్తారు. దానిని గోడౌన్ యజమాని చెల్లించాలి. ఆ వ్యవహారం ఆల్రెడీ పూర్తయింది. అధికారులు జరిమానా విధించడము, పేర్ని కుటుంబం చెల్లించడము కూడా జరిగింది. కాకపోతే కాకినాడ పోర్టుతో ముడిపెట్టి రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్నదని ప్రచారం చేస్తున్న కూటమి పెద్దలు ఆ స్మగ్లింగ్ వ్యవహారాలకు, పేర్ని గోదాముల్లో బియ్యం నిల్వల తేడాను ముడిపెట్టి ఆ రకమైన కేసులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న విచారణ పర్వం వెనుక అసలు ఉద్దేశం అదే. అయితే ఒక రకమైన వాదన తెర మీదకు తెస్తే ఈ వ్యవహారంలో పేర్ని నాని చాలా సేఫ్గా ఉంటారని, వ్యవహారం కోర్టుకు వెళ్ళిన తర్వాతనైనా సరే పేర్ని ఆ వాదనను తనకు కవచంలాగా వాడుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. పేర్ని నాని తరపున స్వయంగా ప్రభుత్వాధికారులకు లేఖ రాసే వరకు ఆయన గోడౌన్లలో బియ్యం నిల్వలు తేడా వచ్చినట్టుగా బయలుపడలేదు. ఆయన లేఖ తర్వాతనే అధికారులు కదిలి ఓసారి తనిఖీలకు వెళ్లారు. ఆయన చెప్పినంత మొత్తం కాకుండా మరింత వ్యత్యాసం నిల్వల్లో ఉన్నట్టుగా గుర్తించారు. వారు గుర్తించిన మొత్తానికి జరిమానా విధించేశారు. చెల్లింపు జరిగింది. అయితే రెట్టింపు ధరను జరిమానాగా చెల్లించడానికి సిద్ధపడిన పేర్ని నాని అలాంటి నిబంధనల గురించి అవగాహన ఉన్న ఆయన అసలు ఈ రాద్ధాంతం ఏమీ లేకుండా తప్పించుకుని ఉండడం చాలా సులువైన సంగతి. ఎంత బియ్యం నిల్వలైతే తేడా వస్తున్నాయి ఆ మేరకు బియ్యం నిల్వలు భర్తీ చేసేసి తేడా వచ్చిన సంగతి బయటకు చెప్పకుండా ఉండిపోతే ఈ సంగతి ఎప్పటికీ బయటకు వచ్చేది కాదేమో. అదే క్వాలిటీ బియ్యాన్ని ఆయన మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించేయాలని అనుకుని ఉంటే జరిమానా కట్టిన మొత్తానికంటే తక్కువ ఖర్చుతోనే పనైపోయి ఉండేది. కానీ నిజాయితీగా బియ్యం నిల్వల్లో వచ్చిన తేడాను తనంత తానుగా లేఖ రాసినందుకు తన పేరును స్మగ్లింగ్ కేసులతో ముడిపెట్టాలని చూస్తున్నారని, తనను వేధించాలని ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని వాదిస్తే ఆయన సేఫ్ జోన్లో ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు విచారణలు మాత్రమే సాగుతున్నాయి. ఈ పర్వం ముగిసి వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు సర్కార్ను ఆదేశించింది. విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రితో ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ కార్మిక యూనియన్ నేత గౌతమ్ రెడ్డికి 7 ఏళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్లో శాస్త్రి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. తనను చంపేందుకు గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చారని, దుండగులు తనపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకెళ్లారని ఉమామహేశ్వర శాస్త్రి వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసును సత్యనారాయణపురం ఠాణాలో నమోదు చేశారు. 9 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కింది స్థాయిలో కోర్టులో గౌతమ్ రెడ్డికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్కు మాత్రం నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో 1-2 దఫాలు పోలీసుల విచారణకు గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. అయితే ముందస్తు బెయిల్ లభించకపోవడంతో గౌతమ్ రెడ్డి పరారయ్యారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయనకు ఊరట లభించింది. ప్రభుత్వం కేవియట్ వేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వారంలోపు ప్రభుత్వాన్ని అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని సెటైర్గా భావించడానికి అసలు వీల్లేదు. ఇది నిజమైన ప్రశంస. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇచ్చిన కితాబుగా దీనిని చూడాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన ఏపీలో టీడీపీలో కీలక నాయకుడు, చంద్రబాబుకి అత్యంత సన్నిహిత యువనేత. కేంద్రంలోని మోదీ కేబినెట్లో ముఖ్యమైన పౌర విమానయాన శాఖల మంత్రిగా బాధ్యతలను చూస్తున్నారు. ఆయనకు మోదీ, బాబు ఇద్దరు అచ్చమైన అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు. అదే చెప్పారు. ఈ ఇద్దరు నేతలు అన్నదమ్ముల మాదిరిగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారు అని అన్నారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి బాబు కలిసినప్పుడు దేశం గురించి, అభివృద్ధి గురించి చర్చిస్తారని, దానికి తానే సాక్ష్యమని రామ్మోహన్ అన్నారు. ఈ ఇద్దరి భేటీ సందర్భంగా తాను కూడా అక్కడే ఉంటానని, దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఈ ఇద్దరు నాయకులకు ఉన్న తపన అద్భుతమని అన్నారు. ఈ ఇద్దరు 2025లో మరింత జోరు చేయాలని, దేశాన్ని, ఏపీని ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు. ఏపీలో చంద్రబాబు సారథ్యం రాష్ట్రాన్ని కొత్త మలుపులు తిప్పుతుందని రామ్మోహన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని ఎచ్చర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎన్ ఈశ్వర్రావు అంటున్నారు.
మోదీ బాబు జోడీ అభివృద్ధికి జీవనాడి అంటూ కూటమి నాయకులు కొత్త ఏడాది వేళ మరోసారి ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక మీదట అన్నీ మంచి శకునములే అని ఏపీ జనాలకు భరోసా ఇస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.